ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 14 నుంచి 21 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. టీ చిలకమ్మ వృశ్చిక రాశి వాళ్ళ జ్యోతిషం, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి, వృశ్చిక రాశి వాళ్ళ గణితవాణి టీ చిలకమ్మ. వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి టీ చిలకమ్మ. వావ్. వృశ్చిక రాశి వాళ్ళకి జగన్మాత సమ్మక్క సారక్క. సమ్మక్క సారక్క అంటే మేడారం సమ్మక్క సారక్క అంటే ఈ జాతర ఈసారి ఎవరైతే మీరు జాతర పొయ్యవచ్చిండ్రో వాళ్ళ ఇంటి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. ఇంట్లోనే కాదు, వాళ్ళ నెత్తి మీదనే కాదు, ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది, ఇంటి మీద ఉన్న దరిద్రం పోతుంది, వాళ్ళ మీద ఉన్న దరిద్రం పోతుంది, వాళ్ళ చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. చూడండి, ఈ రాశి వాళ్ళు సాక్షంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర చాలా తెలివి, చాలా జ్ఞానం, తెలివి జ్ఞానం చాలా ఘనంగా ఉంది, చాలా బాగుంది. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర ఎంత తెలివి ఉన్నా కానీ కోపం ముక్కు మీదనే కోపం వచ్చిందనుకోండి. కోపం చేతులు ఏమైనా ఉంటే దన్మని ఎత్తేయడం, ఎట్టంటే అట్లా అరవడం, మాట మీద మాట చెప్పడం, ఇంట్లో అందరికీ అరవడం, కావాలంటే చేయి చేసుకోవడం, బస్ ఇల్లు ఇడిచి దబ 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 వెళ్ళిపోవడం. ఇల్లు ఇడిచిపోయిన తర్వాత అవతల పోయిన తర్వాత మనసు శాంతం ఉంటుందా? ఇంట్లో ఏదో ఒక లొల్లి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనసు యథార్థం ఉంటుందా? ఉండదు. ఇక మీరు బిజినెస్సే ఉంటుంది, మీకు లేకపోతే జాబే ఉంటుంది, లేకపోతే ఏదైనా వ్యాపారమే ఉంటుంది. ఆడపోయిన తర్వాత ఏమవుతుంది? చేతి కింద ఉన్న వాళ్ళు ఉల్టా పల్టా మాట్లాడితే ఆ ఇంటికాడ కోపం వాళ్ళ మీద తీయవలసి వస్తుంది. వాళ్ళ మీద ఆ కోపం తీస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇదేంద్ర నాయన ఇట్లా మాట్లాడుతూ చాలు, నీ పని వద్దు, నీ వద్దు, నీతో పని చేయపోమని చేతి కింద ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా కోపం వస్తుంది. ఇక అటు ఇటు బండి మీద మళ్ళీ ఇంటికి రావడం లోపల మళ్ళీ ఏమవుతుంది? ఇంటికి రాగానే వాళ్ళ ముఖం చూడంగానే మాట మీద మాట మళ్ళీ ఇంకెక్కువ అయిపోతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు భార్య బిడ్డలు బాధపడతారు, భర్త ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడతారు. ఎవరైనా కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు గుడక బాధపడతారు, మీరు గుడక బాధపడతారు. ఏమ్రా ముందు ఈమె చాలా బాగుండే, ఏంటిది ఈమె కోపం, ఏంటిది ఈయనది కోపం అని చాలా బాధపడతారు. ఆ కోపం రాగానే ఇంకా చాలా ఎక్కువవుతుంది. ఇంటి లోపల కోపం పెట్టుకొని అమృతం తిను, అది విషయమవుతుంది. కోపం లేకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా నీవు కారం రొట్టె తిను, అది యథార్థంగా ఉంటుంది. కోపం మీద ఇంకా ఎక్కువ ఆమనంగా ఇంట్లో కొట్లాడపుట్టే పెద్దగా అయిపోయే. అలా కొట్లాడైపోయిన తర్వాత రోసనికి కత్తి మింగితే కడుపు చీరుతుంది, ప్రాణం పోతుంది. కోపం వచ్చిందంటే ఎక్కువ అయిందంటే ఇక ప్రాణమే మీదనే వస్తుంది. మీ కోపం మీ ప్రాణం మీద వచ్చిన తర్వాత ఏమవుతుంది? లాస్ట్కి నీ ప్రాణం మీదే నష్టమైపోతుంది. చూశారా? చిన్న ఈ కోపం అసలు చూడాలంటే తెలివి ఉన్నవాడు కోపం చేయడు, తెలివి లేనివానికే కోపం వస్తుంది. తెలివి మైండ్ వానికంత సరిగా ఉండదు. చూడు, మాట్లాడడానికి లేకున్న వాళ్ళకు కోపం వస్తుంది. ఏమన్నావురా అని పై మీద రావడం, మాటపై ఇంత పెద్దగా పై, ఇంత చిన్నదిపై ఇంత పెద్దగా చేయడం. కానీ కోపము పని చెయ్యది. తెలివి ఉన్నవాడు ఏం చేస్తారంటే ఎదుటి ఉన్నవాడు కోపంతో ఉరుకులాడిన తర్వాత అప్పుడు నిదానంగా పడతారు. సరే నీ మాట చూద్దాం అని ఆ తర్వాత ఏ విధంగా వాని కోపం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడతారు. బాగుంది ఈ రాశి వాళ్ళ దగ్గర జ్ఞానం, తెలివి బాగుంది. కానీ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈసారి కళ్యాణం చేసుకోవాలి, లేకపోతే కళ్యాణం చేసి ఇయ్యాలి. తప్పనిసరిగా ఈ సంవత్సరం జరగాలి. వయసు ఎంత ఉంటే అంత తగ్గట పెళ్లి చేసుకోవాలి. వయసు మేరీ చేసుకోవద్దు, వయసు చిన్నగా అనుపుడు కొడుక చేసుకోవద్దు. కరెక్ట్ టైంలో చేసుకోవాలన్నట్టు మీకు చాలా మంచిగా ఆలోచిస్తుండ్రు. కానీ అది జరుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. ఆ భగవంతుని దయ ఉన్నది, జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఈసారి మీ ఇంటి లోపల కళ్యాణం తప్పనిసరి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. మీకు జయం జరిగే టైం వచ్చింది. ఒకసారి తులజానాపురం, మహారాష్ట్ర తులజాపురం దేవి జగన్మాతకు పోయి దర్శనం చేసుకోరండి. మీకు జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 3 చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11, యాయం 5, రాజపూజ ఫలం 2, అవమానం 6. అంటే గురుబలం 11 ఉన్నది, శని బలం 6 ఉన్నది. గురుబలం ఎక్కువ ఉంది, శని బలం చాలా తక్కువ ఉంది. తొందరపడకండి,
కోపం తగ్గించుకోండి, కోపం పెట్టుకోకండి, కోపం అనేది వదిలిపెట్టండి. అప్పుడు మీరు మీ ఇంటి లోపల జయం జరుగుతుంది, లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ఇట్లా కోపం పెట్టుకున్న తర్వాత మీ ఇంటి మీద నరదృష్టి నరకన్ను ఉందనుకోండి, ఇంకా చేతుకు ఒక పుండైనట్టే. రాగంలా రోగం అన్నట్టు మళ్ళీ ఏగుకుపోయి మేకైతుంది. ఆ దృష్టి పెట్టినందువలన వాళ్ళ జంజాడం ఈ జంజాడం ఊక దమాకారపై ఉన్న పైసంతా నష్టం చేసుకోవడం, ఇల్లు నాశనం చేసుకోవడం, చాలా బాధపడడం తర్వాత అదంతా చేసుకోకండి. కోపం అనేది వదిలిపెడితే మీకు అంతా జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడని మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ